వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. త్రిబుల్ ప్రాజెక్టులో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నామంటూ రైతులు చలో హెచ్ఎండిఏ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. త్రిబుల్ ప్రాజెక్టులో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నామంటూ రైతులు చలో హెచ్ఎండిఏ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో అయితే అక్కడ రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పోలీసులు ముందస్తుగా అయితే రైతులను అరెస్ట్ చేయడంపై అక్కడ రైతులు ఏమంటున్నారు? ప్రధానంగా చూస్తున్నట్టయితే నవాబుపేట మండల పరిధిలో ఉన్నటువంటి త్రిబుల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు హెచ్ఎండిఏ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ఆ గ్రామస్తులను ముందస్తుగా అరెస్టు చేస్తా ఉన్నారు. రైతులను అరెస్టు చేయడానికి మోమిన్పేట్, నవాబ్పేట్, అదేవిధంగా పూడూరు మండలాల్లో రైతుల ఇళ్ల దగ్గరికి వెళ్లి కూడా మరిగా ముందస్తుగా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు సంబంధించినటువంటి తమ భూములు కోల్పోతున్నాను, అదేవిధంగా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ కార్యాలయం ముట్టడికి ఈ రోజు ఒకవైపు ఇటు లెఫ్ట్ పార్టీలతో కలిసి మరొక వైపు రైతులు కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సమాచారం అందుతున్నటువంటి పోలీసులు హెచ్ఎండిఏ ఆఫీస్ కి బయలుదేరే సమయంలో వాళ్ళు ఇక్కడికి రాకముందుకే ఉదయం నుంచి కూడా వాళ్ళ అరెస్టులు అయితే కొనసాగుతా ఉన్నాయి. హెచ్ఎండిఏ ముందు మహాధర్నాకైతే ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి కనీసం మా భూములు పోతే అడిగే హక్కు కూడా మాకు లేదా అంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు భూములు పోతా ఉన్నాయి. దీనికి సంబంధించి మా నిరసన తెలియజేసే హక్కును కూడా పోలీసులు హరింపజేస్తా ఉన్నారని చెప్పేసి కూడా రైతులైతే పెద్ద ఎత్తున తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాల్లో ఏవైతే నవాబ్పేట, అదేవిధంగా మోమిన్పేట మండలాలలో, పూడూరు మండలాల్లోని రైతుల ఇళ్ల దగ్గరికి వెళ్లి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా అయితే ప్రస్తుతం అయితే ఈ రైతులను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు హెచ్ఎండిఏ దగ్గరికి రైతులను ఎవరిని రాకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు వికారాబాద్ లో కనిపిస్తా ఉంది. రాజు, ఇదివరకే ఇటు త్రిబుల్ ప్రాజెక్టులో అయితే భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యను కలెక్టర్ కి గానీ అలాగే అక్కడ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా రైతులు? వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది వారికి? ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా రైతులు పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. వారికి న్యాయం చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగలేదని చెప్పేసి కూడా రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. సో ఈ మేరకు అక్కడికి రానివ్వకుండా రైతులను అయితే అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ భూములు కోల్పోతున్నాము, సో ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులను అయితే ఉదయం నుంచి అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి ప్రభుత్వం దీనిపై సో ఏ విధంగా స్పందిస్తుంది. రైతుల ఆందోళన దృష్ట్యా మరి ప్రభుత్వం వీరికి సో ఎట్లాంటి పరిహారాన్ని సో పెంచుతుందా, లేదంటే ఏ విధంగా ప్రభుత్వం ఈ అంశంపై ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.